ఈరోజు అయితే షిప్లో పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది మాయ. బలాస్టింగ్ ఎంత చేసినా సరే వాటర్ ఫిల్ అవ్వట్లేదని మా చీఫ్ ఆఫీసర్ అయితే పిచ్చెక్కిపోదండి అనమాట. ట్యాంక్ ఇన్స్పెక్షన్కి అయితే రెడీ అయిపోయాము. ఇగో మొత్తం టూల్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం. ఈ ఈబీడీ ఇవన్నీ అయితే పట్టిన వెళ్ళాలి. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే అది యూజ్ చేసి మనము బయటకు అయితే రావడానికి అయితే ఉపయోగపడుతుంది. కార్గో వరల్డ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. కనిపిస్తుంది కదా అంతా కార్గో వరల్డ్. మొత్తం మన ట్యాంక్ టాప్ వరకు అయితే వెళ్ళాలి, కింద వరకు. నేను మా పార్ట్నర్ అయితే రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయాం. ఇంకో ట్యాంక్ అయితే ఓపెన్ చేసే ఉంది. చూడండి ట్యాంక్ ఈ లోపలికి అయితే దిగాలి. లోపల దిగి ఇంకా ఎక్కడి నుంచి వాటర్ లీక్ అవుతుందో చెక్ చేయాలన్నమాట. ఆక్సిజన్ లెవెల్ అయితే సరిపోయింది, 20.9 ఉంది చూడండి. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఆక్సిజన్ లెవెల్ అయితే 20.9 కన్నా తక్కువ ఉన్నప్పుడు అయితే మనం కొద్దిగా లోపలికి అయితే వెళ్ళడానికి అవాయిడ్ చేయాలి. ఇంకో చూడండి హీలింగ్ ట్యాంక్ అయితే కొట్టింది. హీలింగ్ ట్యాంక్ పైప్ అది మొత్తం డ్యామేజ్ అయిపోయి ఒక సైడ్కి అయితే వస్తుంది. ఇప్పుడు దీనివల్ల అయితే బలాస్టింగ్ డీబలాస్టింగ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దానివల్లనే ఇప్పుడు ప్రస్తుతానికి షిప్ అయితే ఒక పక్కే బెండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మెల్లగా అది ఎలాగైనా సరే క్లియర్ చేయడానికి అయితే మా వంతులు మేము ట్రై చేస్తున్నాం. ఇది ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట ట్యాంక్ టాప్ లోపల. ఇంకా అందులోపల ఇంకా ట్యాంక్ ఉంది, ఆల్మోస్ట్ కింద వరకు అయితే మేము వస్తాం. ఇంకో అది ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. నేను నాతో పాటు ఫిట్టర్ ఇంకా సెకండ్ ఇంజనీర్ అయితే ముగ్గురం అయితే కిందకి దిగాం. ఈ కిందకి దిగడానికి కూడా వర్క్ పర్మిట్ అయితే ఉంటుంది. వర్క్ పర్మిట్ సైన్ చేసుకొని అయితే కిందకి దిగి పని చేయాలి. కాదు లేదు ఏదో పొడి చేతము పీకేస్తామని కిందకి వెళ్ళిన తర్వాత ఇంకేసి ఏదైనా సరే మన ఫ్యామిలీకి అయితే మన ఇన్సూరెన్స్ రూపాయి కూడా వెళ్ళదు. ట్యాంక్ లోపల అయితే ఫుల్గా సీ వాటర్ అయితే ఎనీ టైం ఉంటుంది. దానివల్లనే ఈ బోల్ట్లు ఇవన్నీ అయితే ఫుల్గా రస్ట్ పట్టాయి. మేము తీయడానికి చాలా కష్టపడ్డాం, కాకపోతే అవ్వలేదు. అప్పటికి మెల్లగా ఒక 1 అవర్ ట్రై చేస్తే అవి బయటకు అయితే రావడం జరిగింది. చూడండి ఇప్పుడు ఆ పైప్ ఉంది కదా, ఇప్పుడు ఆ పైప్ని మెల్లగా లోపలికి అయితే తోయాలి. దానికి చైన్ బ్లాక్లు వేసి చాలా పెద్ద ప్రాసెస్ అది అనమాట. అది మన వల్ల అయితే అవుతుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. మనం ఎందుకు పెద్ద పెద్ద రిస్కులు చేసుకోవడం అనుకుని అయితే కంపెనీకి అయితే మెయిల్ పెట్టడం జరిగింది. కంపెనీ నుంచి రిప్లై కోసం అయితే మనం వెయిట్ చేయాలి. కంపెనీ రిప్లై ఇవ్వకుండా మన డిసిజన్లు అయితే మనం తీసుకోకూడదు. ఇక్కడ లోపల నుంచి అయితే బయటకు రావడం జరిగింది. మొత్తం పులుసు కారిపోయింది మా లోన్ అయితే. ఇలాంటి పనులు అయితే చాలా రిస్క్. మనం వెళ్ళేటప్పుడే మొత్తం ప్రాపర్ పీపీ అయితే యూజ్ చేసుకుని అయితే లోపలికి వెళ్తే మంచిది.